రాష్ట్ర రైతులు పండించే ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహకం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఇక్కడి పంటల్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కొమరాడ, ప్రకాశం జిల్లా ఎర్రబాలెంకు చెందిన రైతులు శివకుమార్ రాజు, ఇండియనర్లు సాగు చేసిన సేంద్రియ బెండకాయల్ని నూజివీడులోని చీడపీడల నియంత్రణ కేంద్రంలో శుద్ధి చేస్తున్నారు. వీటికి అన్ని పరీక్షలు చేసి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేశారు. ఎగుమతుల కార్యక్రమాన్ని ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి ప్రారంభించారు. మొదటి విడతగా 1 టన్ను బెండకాయల్ని జీఎంఆర్ కార్గోలో ఎగుమతి చేస్తున్నామని చిరంజీవి తెలిపారు. ఈ బెండకాయలకు ఐటీసీ, గుంటూరులోని విష్ణు ప్రయోగ కేంద్రాల్లో 160 రకాల రసాయన పరీక్షలు చేశామని స్పష్టం చేశారు. అన్ని పరీక్షల్లోనూ ఇవి అర్హత సాధించాయని, 0.05 కంటే తక్కువ ఉంటేనే ఎగుమతులకు అనుమతి ఉంటుందని అన్నారు. సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా గుంటూరు జిల్లాలో 15,000 హెక్టార్లలో ఉద్యాన పంట సాగుకు ప్రణాళికను సిద్ధం చేశామని చిరంజీవి స్పష్టం చేశారు. రాబో కాలంలో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మనకు తిరుపతిలో కూడా ఒక VSTP ఇలాంటి యూనిట్స్ ఉన్నాయి. అది 3 years బ్యాక్ ఆపరేషన్స్ లో వచ్చిన అక్కడ నుంచి ఇప్పుడు రెగ్యులర్ గా మనం మ్యాంగో సీజన్ లో మ్యాంగో ఒకటే కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ అన్ని రకాల వెజిటేబుల్స్ ఆల్టర్నేట్ డే అక్కడ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుంది. మేము ఇది VSTP కూడా ప్రతిరోజు మొత్తం సంవత్సరం వరకు మన చుట్టుపక్కల జిల్లాలో పండిస్తున్న రైతులు ఉత్పత్తి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాము. సో డొమెస్టిక్ మార్కెట్ ఒకటే కాకుండా ఎప్పుడైనా డొమెస్టిక్ మార్కెట్ లో మనకు మంచి రేట్ ఉంటే మనం అక్కడ అమ్ముకుంటాము. మంచి క్వాలిటీ ఇక్కడ మనకు ప్రీమియం ప్రైస్ అంటే అడిషనల్ ఇన్కమ్ ఫార్మర్స్ కి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాక్ హౌస్ తీసుకున్న ఆపరేటర్ కూడా, ఎందుకంటే ఆయన కూడా దీని మీద ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మా ఉద్దేశం అంటే ఆయన డబ్బులు రికవర్ చేయాలి, మన ఫార్మర్స్ కి మంచి ఆదాయం రావాలి. దీనివల్ల ఒక మంచి ఈకో సిస్టమ్ క్రియేట్ చేసినట్టయితే ఇంకా ఫ్యూచర్ లో మన క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అన్ని ప్రొడ్యూస్ కి.